హాయ్ బ్రదర్, నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. అంటే తెలంగాణలో ఎవరి పరిపాలన బాగుందనే దాని మీద ఒక క్వశ్చన్స్ అడుగుతా కొన్ని. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్తారా కొంచెం? ఓకే బ్రదర్, చెప్పండి. తెలంగాణలో ఎవరి పరిపాలన బాగుంది? ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలంగాణలో వచ్చేసి బెస్ట్, ఇప్పుడు లోకల్గా ఉండేసి బెస్ట్కి వచ్చేసి కేసీఆర్ పరిపాలన బాగుంది. ఎందుకంటారు? ఎందుకంటే కేసీఆర్ పరిపాలన ఎందుకు బాగుంది అంటే, గతంలో చూసుకుంటే తెలంగాణలో రియల్ ఎస్టేటు కేసీఆర్ రాకముందు ఒక రకంగా ఉంది, కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో అమాంతం రియల్ ఎస్టేట్ అనేది ఒక హైదరాబాద్లో, ఒకప్పుడు హైదరాబాద్లో భూ అమ్మితే ఆంధ్రాలో ఎక్కడో 10 ఎకరాలు 20 ఎకరాలు కొనే స్థాయిలో ఉండే. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పల్లెటూరులో పొలం అమ్మినా కూడా ఖమ్మంలో ప్లాట్లు కొనే సిచ్యువేషన్కి వచ్చారు. పల్లెటూరులో పొలం అమ్మినా కూడా సిటీలలో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ సిటీలో సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ లేదు తెలంగాణలో. ఆ సిచ్యువేషన్ లేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరం వచ్చేసి 40 లక్షలు 30 లక్షలు దాటిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటే రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మరీ ఘోరంగా, అంటే సిటీలో ప్లాట్లు కొనే నాదులు లేడు ముందు. ఇప్పుడు సిటీలో ప్లాట్లు కొనడానికి కూడా ఎవరు ముందుకు రావడంలే. రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే అసలు ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది, మా బిజినెసే లేదు, చాలా నష్టపోయాం. ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగింది. చంద్రబాబు నాయుడు రాకముందు అక్కడ ఆంధ్రాలో ఉంది, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన బీభత్సంగా పడిపోయిందని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళే, ఏజెంట్లు కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు. అంత వరస్ట్గా రియల్ ఎస్టేట్ పడిపోయింది. చాలా ఇబ్బందులు, తెలంగాణ ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయ భూముల రేట్లు ఎలా ఉన్నాయి? వ్యవసాయ భూముల రేట్లు తెలంగాణలో వచ్చేసి అంతకుముందు బాగానే ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఘోరంగా అసలు లేదు, అసలు రియల్ ఎస్టేటే పడిపోయింది. టోటల్ స్టేట్ వైజ్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా మోసపోయింది ఎవరా అంటే రైతులు. తెలంగాణలో రైతులు బాగా మోసపోయారు. ఎందుకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు, రైతు భరోసా ఇచ్చని చెప్తున్నారు, ఇదేవి మీకు రాలేదా? రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. ఎంతమందికి చేశారు రుణమాఫీ? తెలంగాణలో ఎంతమంది రుణమాఫీ చేశారు? గతంలో ఎన్ని కోట్ల రుణమాఫీ కేసీఆర్ చేసిండు, వీళ్ళు ఎన్ని కోట్ల రుణమాఫీ చేశారు? ఎంతమందికి చేశారు? వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ ఎవరో చేశారు రైతులకి? పోయినసారి ఉన్న వాటికి ఇప్పుడు పోయినసారి రుణమాఫీ అయినప్పుడు కేసీఆర్ అంత ముందు కానీ చేసిండు, కేసీఆర్ గారు చేసిండు. మీరు కేసీఆర్ గారు చేసిన వాళ్ళ పేర్లు అయ్యే పేర్లు ఉంటాయి కదా, పేర్లు అయితే మారవు కదా. తెలంగాణ బ్యాంకుల వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉంటుంది. పూర్తి డేటా ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు మార్పులు ఉంటాయి? వీళ్ళు వంక చెప్పుకునేది ఏంటి? వీళ్ళు చేయటం చేతగాక